బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం 'డాకు మహారాజ్'. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డల్లాస్లో గ్రాండ్ స్కేల్లో జరిగింది. టెక్సాస్ ట్రస్ట్ థియేటర్ వేదికగా ట్రైలర్ లాంచ్ చేసింది. అనగనగా ఒక రాజు ఉండేవాడు. చెడ్డవాళ్లంతా ఆయన్ని డాకు అనేవాళ్లు. మాకు మాత్రం మహారాజు అనే డైలాగ్తో ట్రైలర్ మొదలైంది. బాలయ్య నటన, యాక్షన్ సన్నివేశాల్లో ఆయన ప్రదర్శన, సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. బాలకృష్ణను ఉద్దేశించి ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ అంటూ చిన్నారి చెప్పే డైలాగ్ పవర్ఫుల్గా ఉన్నాయి. చివర్లో ఎవడ్రా నువ్వు అని విలన్ అడిగినప్పుడు మైకేల్ జాక్సన్ అని బాలయ్య చెప్పిన డైలాగ్ ట్రైలర్కే హైలైట్గా నిలిచింది. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. బాబీ డైరెక్షన్లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'డాకు మహారాజ్' చిత్రంలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. వారిద్దరితో పాటు బాబీ డియోల్, చాందినీ చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక డైరెక్టర్ బాబీ 'డాకు మహారాజ్' సినిమాకు సంబంధించి షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు. ఈ మూవీ స్క్రిప్ట్ రాసే టైంలో మరో కీలక పాత్ర కోసం దుల్కర్ సల్మాన్ను తీసుకోవాలనుకున్నాం. కానీ తర్వాత కథకు ఆ పాత్ర అవసరం లేకపోవడంతో దుల్కర్ సినిమాలో భాగం కాలేదని తెలిపారు. ఇక ఈ చిత్రం నుండి 4వ పాటను ఈ వారమే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. తమన్ అదిరిపోయే సంగీతం ఇచ్చాడట. ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. తాజాగా వచ్చిన ట్రైలర్తో అంచనాలను డబుల్ చేశాడు దర్శకుడు బాబీ. బాక్సాఫీస్పై 'డాకు మహారాజ్' దండయాత్ర తప్పదు అనేలా కట్ చేశారు ట్రైలర్. ప్రతి ఫ్రేమ్ను మాస్ కోసమే రూపొందించారా అన్నట్టుగా ఉంది ట్రైలర్. సీతారాం, నానాజీ, మైకేల్ జాక్సన్ అంటూ డిఫరెంట్ నేమ్స్తో బాలయ్య చేసిన హంగామాకు అభిమానుల మతిపోయింది. అఫ్కోర్స్ మైకేల్ జాక్సన్ అనేది సరదాగానే చెప్పి ఉంటాడనుకోవచ్చు. బట్ ట్రైలర్ చూసిన తర్వాత బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్లో దుమ్ము రేపబోతున్నాడనేది ఖాయమైంది. కొన్నాళ్లుగా బాలయ్య సాధించిన విజయాలు చూస్తే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలకు మంచి ప్రాధాన్యం ఉంది. బలమైన క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది. 'డాకు మహారాజ్'లోనూ అది కంటిన్యూ కాబోతుంది అనిపిస్తుంది. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ పాత్రలు సినిమాకు కీలకంగా కనిపిస్తున్నాయి. చాందినీ చౌదరి సైతం ఇంపాక్ట్ ఉండే పాత్ర చేసినట్టు తెలుస్తుంది.